మా తల్లిగారు 11వ రోజు ఇహలోకాలని వదిలి పరలోకాలకి ప్రయాణించే మొదటి రోజు. మా తల్లిగారిది సుదీర్ఘమైన జీవితాన్ని మేము ఎందుకు ఆమె ఈ ప్రయాణాన్ని, ఈ చివరి దశని వీడ్కోలుగా, అంటే మీరందరూ బయట ఆ బోర్డు చూసుంటారు, సెలబ్రేటింగ్ అని, సెలబ్రేటింగ్ హర్ లైఫ్ అని. దానికి ఒక వివరణ మీకు ప్రేక్షకులకి కూడా, దీన్ని చూసేవారందరికీ కూడా ఇవ్వాలని అనిపించింది. దానిని ఒక సెలబ్రేటింగ్ అని కానీ, ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా కానీ ఎందుకు మేము అలా అనుకున్నాము అని అంటే, మా తల్లిగారు చనిపోయినప్పుడు నేను కానీ, ఇతర మా చెల్లెళ్ళు, ఇతర కుటుంబంలో ఉన్నవారు అందరూ కానీ మొదట ఒక 1-2 అవర్స్ ఆ గ్రీఫ్ తప్పదు అందరికీ. ఆ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి. కానీ ఒక 2 గంటల తర్వాత మేమందరం మా తల్లి ఈ జర్నీని, ఈ వీడ్కోల్ని మనం అందరం సంతోషంగా ఆమెని సాగనంపాలి పైలోకాలకి అని మేమందరం అనుకున్నాం. దానికి కారణం ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళల్లో, మనకి తెలిసిన ఎవరైనా సరే తెలిసిన వాళ్ళల్లో ఇటువంటి జీవితం అనుభవించి ఒక సుదీర్ఘమైన 94 సంవత్సరాలు బ్రతికి ఆమె లెగసీ అనగా ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక 1000 చిత్రాలు పైగా నటించిన ఒక స్టాల్వర్ట్, ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది. ఆ తర్వాత ఆమె కన్నవారిలో నేను, నా గురించి అంతగా మీకు తెలుసు కనుక నేను చెప్పుకోక్కర్లేదు. తర్వాత చిరంజీవి గారు ఒక స్టాల్వర్ట్, ఒక మెగాస్టార్, ఒక గొప్ప మానవతావాది. ఆయనని ఒక అల్లుడుగా పొందగలిగింది ఆవిడ. చిరంజీవి గారికి కళ్యాణ్ బాబుకి ఉన్న, ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి. ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను. కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది. బాబు కళ్యాణి, చక్కగా ఉన్నావు, నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే, నాకు ఇబ్బంది అండి, నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు. కాదు నాయన, నువ్వు సినిమాల్లో చేయాలి కళ్యాణి. ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు. అది మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఆయన్ని సినిమాల్లో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా, ఎరా చక్కగా ఉన్నాడు, కళ్యాణ్ని పెట్టు, సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తొలి ఎంకరేజ్మెంట్లో ఆవిడ ఒక ఆవిడ. చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా, ఎంత మెగాస్టార్ అయినా, కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు, కొత్త కాదు. ఒక రోజున, అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్, 2-3 మంత్స్ బ్యాక్, నేను రోజు ఆమెను చూడడం, ఆమెను పలకరించడం, ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున నేను చేతిలో చేయబెట్టి, అమ్మ నన్ను గుర్తుపెడితే ఒకసారి నొక్కు అంటే నొక్కేవాళ్ళు. అంటే నన్ను గుర్తుపెట్టిందనమాట. నోటితో చెప్పలేక అట్లాగా మేము అది అలవాటు చేసుకున్నాను. తర్వాత
ఒకసారి బాగా సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. అమ్మ చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి, అమ్మ నేను చిరంజీవిని అని అంటే ఆమె కళ్ళు తెరిచి ఏదో చెప్పటానికి ప్రయత్నించింది ఆమె ఆతృతతోటి. అంటే చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఆవిడికి. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గట్టిగా కావలించుకుని పట్టుకుంటారు. మా తల్లిని అంత ప్రేమగా చూసుకున్నారు చిరంజీవి గారు. వాళ్ళిద్దరికీ అటువంటి సంబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి, ఇలాగ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనవలు పైకి వస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ సుదీర్ఘం అయిపోతుందని చెప్పట్లేదు. అటువంటి తల్లి కడుపును పుట్టడానికి నేను ఒక గొప్ప అదృష్టవంతుడి కింద భావించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.